అబాస్ పాలు చేయడానికి ప్రయత్నం చేయకండి. ఓకే, రియాజ్ గారు రెస్పాండ్. వాస్తవంగా నేను కామెంట్ చేయలేదు, ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఇష్యూస్ చేశాను. ప్రభాకర్ గారి అభిప్రాయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం అనేది సంపన్న వర్గాల ఉద్యమము, సప్తజనులు పాల్గొన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం సాఫల్యమైన విషయం చెప్పుకుంటూ వచ్చే కవులు చెప్పారు. కేసీఆర్ గారి పట్ల మాకు వ్యక్తిగత గౌరవం ఉంటుంది, హరీష్ రావు గారికి గౌరవం ఉంటుంది, వ్యక్తిగతంగా అందరూ ఓరి గౌరవించుకోవాలి, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇక్కడ విషయం ఏంటంటే టీఆర్ఎస్ ఇప్పటికి కూడా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఎందుకో వాళ్ళు రియలైజ్ కాలేదు, కన్ఫెషన్స్ రావట్లేదు. వాళ్ళ నాయకుల్ని వారు దైవాంశ సంబూతులుగా భావిస్తూ ఉన్నారు. అది సరైనది కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే హరీష్ రావు గారు చాలా అతీతుడని, కేసీఆర్ గారు చాలా అతీతుడని, కేటీఆర్ గారు చాలా అతీతులనే ధోరణిలో పొద్దున్న నుంచి బీఆర్ఎస్ నాయకులతో డిబేట్ నేను ఏమంటున్నానంటే మనం గౌరవించుకోకున్నప్పుడు మనం సభ్య సమాజం ముందు సందేశాలు ఇచ్చే ప్రయత్నంలో మనం చేయొద్దు. కానీ విషయం ఏంటంటే సార్, బేసిక్ గా సింపుల్ క్వశ్చన్, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు నిజంగా టీఆర్ఎస్ నడిపిస్తున్న వాళ్ళే చెప్పారు, రథసారథులు వాళ్ళే కదా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రథసారథులు. ఆ ఫోన్ ట్యాపింగ్ మీద నాలాంటి వాడు, ప్రభాకర్ లాంటి వాళ్ళు, లేదా మా ప్రకాశం లాంటి వాళ్ళు కామెంట్ చేస్తే వేరు. స్వయంగా కవితనే అన్నారు, అది ఏ మనుషులు అంటే వీళ్ళు సొంత అల్లుని ఫోన్ ట్యాప్ చేస్తారని ఆమె ఆరోపించింది. ఆమె కూడా పునర్దాకా వాళ్ళ భాగస్వామ్యం ఉండే కదా. హరీష్ రావు గారు ఫోన్ ట్యాప్, హరీష్ రావు గారు ఆయన వివరణ నేను విన్నాను స్వయంగా. ఆయన ఎక్కడైనా ఈ ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేని కేసులో తీసుకొచ్చిన సిట్ నన్ను విచారించింది, బిట్టి విచారించిందని ఎక్కడ చెప్పాడు. ఆయన ఆరోపణ చేసినప్పుడు పట్టుకొచ్చిన విషయం చెప్పుకొని ఆయన ఎక్కడ కూడా ఆయన ఎందుకు తీసుకొచ్చారు విషయంలో ఒకసారి వినండి, మీరే మాట్లాడదు. కానీ ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారు అన్నది కూడా ఏంటి, వాళ్ళు తప్పు చేస్తే శిక్ష వేయండి, నిరూపించండి, పారదర్శకంగా చేయండి అంటున్నారు. నోటీస్ ఇచ్చిందే అందుకోర కదా, నోటీస్ వ్యక్తిగత కక్ష తెచ్చుకోవాలనుకుంటే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు జైల్లో ఉండాలి. జైలు వేసిన తర్వాత విచారణ తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కడ చేయలేదు. చాలా డెమోక్రటిక్ గా పోతున్నాం. వాళ్ళ మీద ఆరోపణలు సార్, వాళ్ళు గజం విద్య పురాణ విద్య అంటున్నారు సార్. మన కళ్ళ ముందు కాళేశ్వరం పిల్లలు కూలిపోయింది, అది కూలిపోలే అంటున్నారు. మన కళ్ళ ముందే ఈ రేస్ అవినీతి జరిగిందని అప్రూవల్ గా అరవింద్ కుమార్ చెప్పారు, అది జరగలేదు అంటున్నారు. కళ్ళ ముందే ఫోన్ ట్యాపింగ్ చేశాం అని అప్రూవల్ గా పోలీసు అధికారులు చెప్పారు, అది జరగలేదు అంటున్నారు. ఎంత దారుణం అంటే ఇప్పుడు నిజంగా ఎవరి పేరు మీద పెట్టి ఎవరు విచారించారు? ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి మీద చేస్తుంటారు? ప్రతిపక్షాలు లేకుండా చేసే ప్రయత్నం చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ అలా ఫోన్ ట్యాపింగ్ గురైన బాధితుల్లో మేము కూడా ఉన్నాం సార్. మా మూమెంట్స్ అని మేము ఎక్కడికి పోతే మా పోలీసు వచ్చాక ఉండేది, మేము ఆశ్చర్యపోయాం. సరే మేము ఇక్కడికి వస్తున్న విషయం ఏంటి, వీళ్ళెక్కడ చేశారని చెప్పేసి క్లియర్ ఏంటంటే 10 సంవత్సరాలు అధికారాన్ని దుర్వినియోగం చేశారు. త్యాగాల విషయానికి వస్తే కేవలం కేసీఆర్ గారి కుటుంబమే కాదు, ఇక్కడ కూర్చున్న డిబేట్ లో కూర్చున్న నలుగురు త్యాగాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. దానికి ఒకరికి ఆపాదించుకోవడం, ఇద్దరికి ఆపాదించుకోవడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. పాత్ర లేదని ఎక్కడో మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. కానీ సబ్బాన వర్గాల, సబ్బాన కులాల త్యాగాలను వాళ్ళు రాజకీయ పార్టీ ఉన్నారు కాబట్టి దాన్ని తీసుకున్నారు. 10 సంవత్సరాలు వాళ్ళకు చరిత్ర గొప్ప అవకాశం ఇచ్చింది సార్. ఏం అవకాశం అంటే తెలంగాణ కొత్త చరిత్ర రాసుకునే అవకాశం ఉండేది 2014 నుంచి, కొత్త రాష్ట్రం కాబట్టి. ఆ కొత్త చరిత్రను విలువల ప్రాతిపదికగా ఏర్పాటు చేసి ఒక మంచి గవర్నెన్స్ ప్రాతిపదికగా ఏర్పాటు చేస్తే మనందరూ సంతోషపడేవాళ్ళం. మాలాంటి ఈ రోజు అధికార పదవులలో మాకు అవకాశం ఉండకపోతే మళ్ళీ ప్రజలు వాళ్ళే గెలిపించేవాళ్ళు. దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, ఫోన్ ట్యాపింగ్ చేసి, వ్యక్తిగత సంభాషణలు విని, వ్యాపారస్తులను కిడ్నాప్ చేసి, వ్యాపారస్తులు బెదిరించులు అవన్నీ బయటకు వచ్చి అవన్నీ కూడా విచారణ వచ్చాయి కదా సార్. ఈ రోజు హరీష్ రావు గారు పొరపాట్ల గురించి మాట్లాడకుండా ఆయన ఏదో ఆరోపణ చేస్తే మేమేదో ప్రతీకారం తీసుకోవాలి కూడా జైల్లో పెట్టేవాళ్ళం హరీష్ రావు గారు. గతంలో ఆయన మీద ఆరోపణలకి, ఆయన చేసే కిడ్నాప్ లో సిద్దిపేటలో న్యాయ ప్రభాకర్ గారు మాట్లాడినారు, ఏమన్నారు, జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అని. ఎస్, జస్టిస్ కొంచెం లేట్ అయితే జస్టిస్ జరగనట్టే మనం భావించాలి. వారు చెప్పినట్టుగానే తొందరగా మేము విచారణ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఒక విషయాన్ని మరొక విషయంతో ముడిపోవద్దు. హరీష్ రావు గారు స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే ఈ రోజు సిటీ విచారణ తీసుకొచ్చి తప్ప విచారణ కొనసాగుతా